దేశవ్యాప్తంగా వినాయక చవితి సందడి మొదలైంది. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని వీధుల్లో బొజ్జు గణపయ్యలు కొలువయ్యారు. ఇక మండపాల్లో ప్రతిష్టబల దగ్గర నుంచి ఊరేగింపుల వరకు కూడా 9 రోజుల పాటు వినాయకుడిని పూజలు చేసేందుకు చిన్న పెద్ద అంతా రెడీ అయ్యారు. దీంతో అన్ని వీధులు గణపతి బప్ప మోరియా నినాదంతో మారుమోగిపోతున్నాయి. ఇక వైజాగ్ లో పరిస్థితి సందడిని వివరించడానికి మా ప్రతినిధి నాయుడు సిద్ధంగా ఉన్నారు. నాయుడు, విజయ చంద్రిక విశ్వంలో విఘ్నాలు తొలగించేవాడు వినాయకుడుగా ప్రతి ఒక్కరు కూడా కొనియాడతారు. ఆయన ప్రతిరోజు కూడా విఘ్నేశ్వరుని పూజతోనే ఏ శుభకార్యమైనా ఏ కార్యక్రమైనా ప్రారంభిస్తారు. సో ఈరోజు వినాయక చవితి సందర్భంగా విశాఖలో మనం ఇప్పుడు ప్రస్తుతం చూస్తున్నటువంటిది సంపత్ వినాయక దేవాలయంలో సో ప్రత్యేక పూజలు అంటే ఈ ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఈయన దగ్గరికి వచ్చి ఎవరైనా ఏ కోరికలైనా కోరుకుంటాయి నెరవేరుతాయనేది ప్రగాఢ విశ్వాసం. అందుకే భక్తులంతా కూడా ఇప్పుడు కడుతుంటారు. ఈరోజు వినాయక చవితి సందర్భంగా సో అనేక మంది భక్తులు వచ్చి ఆల్రెడీ స్వామివారిని దర్శించుకొని పూజలు చేస్తున్నటువంటి సార్ ఈరోజు ప్రత్యేకత ఏంటి? ఏముంటుంది? నా పేరు వశిష్ఠ గోత్రం పునర్వసు నక్షత్రం రామలింగేశ్వరరావు. వసంతరావు వెంకటరావు గారు సాహిత్య అకాడమీ సెంట్రల్ బోర్డు చైర్మన్ తమ్ముడు కొడుకుని. నేను సంపత్ వినాయక టెంపుల్కి 1970 నుంచి వస్తున్నాను. సంబంధం గారు రాజేశ్వరన్ గారికి చాలా ప్రీతమైన కొడుకు లాంటి వాడిని. వినాయకుడి గురించి సూక్ష్మంలో మోక్షం చెప్తా. వినాయకుడు నమ్మిన వారికి నిర్విఘ్నంగా అన్నీ జరుగుతాయి. వినాయకుడిలో ఉన్న గొప్పతనం ఏమిటంటే తొండంతో ముందు నడుస్తాడు, మధ్యలో భక్తుడు ఉంటాడు. వినాయకుడు ఎక్కడుంటే ఆంజనేయ స్వామి ఉంటాడు. ఆంజనేయ స్వామి అంటే శివుడు. ఆంజనేయుడికి తోక ఉంటుంది, తొండం ముందు ఉంటుంది, వెనకన తోక ఉంటుంది, మధ్యలో భక్తుడు ఉంటాడు. భక్తుడికి ఎవరైనా ఇబ్బంది పెడితే వాళ్ళిద్దరే చూసుకుంటారు. తొండం తోకం సమాధానం చెప్తుంది. దేనికైనా కాలం గురించి వెయిట్ చేయాలా, తప్పదు. అదే పెద్దవాళ్ళందరూ చెప్తున్నారు, భక్తి మార్గంలో నడవండి. నేను సుబ్బరామరెడ్డి గారితో సుమారుగా 10 సంవత్సరాలు 40 యజ్ఞాలు, ఈ చేతులతో 5 ప్రతిష్టలు, ప్రపంచంలో ఉన్న హిందూ స్వామీజీస్ అందరితో అతి తక్కువగా మెలిగాను. శుభం. ఆల్రెడీ ఇక్కడ ఈరోజు ప్రత్యేకత ఏంటి? సో స్వామివారికి ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు? సో దీనిపైన అంటే ఈరోజు ఏమేమి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం? స్వామివారికి ప్రత్యేకత అంటే ఈరోజు స్వామివారికి మన ఆలయంలో ఎలాంటి ప్రత్యేకత చూడొచ్చు. ఆల్రెడీ భక్తులు కానీ వీళ్ళు కానీ, ఎందుకంటే గణనాథునిగా పిలిచేటువంటి వినాయకుడు అన్ని రూపాల్లో కూడా కనిపిస్తాడు. అనేక రూపాలు, ఏ రూపంలో చూసినా గణనాథుడే కనిపిస్తాడు. సో ఆయనకి అనేక వినాయకుడని, గణనాథుడని, ఏకదంతనాథుడని, సో పార్వతీ పరమేశ్వరుల పుత్రుడని అనేక రూపాల్లో ఆయన పిలుచుకుంటారు. ఏ రూపంలో పిలిచినా, ఏ కోణంలో కొలిచినా సో కనిపించేది వినాయకునికి అనేక గొప్పతనాలు ఉన్నాయి. అందుకనే భక్తులు కూడా ఎప్పుడు కూడా వినాయక చవితితోనే మొత్తం హిందువుల సంబంధించినటువంటి ఏ కార్యక్రమం అయినా సరే ముందు దీంతోనే ఆరంభం అవుతుంది. సో ఈరోజు వినాయక చవితి కదమ్మా, సో ఎందుకు స్వామివారిని కోరాలనుకుంటారు? కొట్టనవ్వట్లేదండి ఇక్కడ మచ్చికలు నార్మల్గా ఓకే. అంటే ఈరోజు ఎందుకు వినాయక చవితి రావాలని ప్రధాన మినిమం అనేది మేము కొబ్బరికాయ కొట్టుకున్నది కానీ రావాలి కదా వినాయకుడు అనేది. చూడొచ్చు వీళ్ళంతా కూడా భక్తులు కానీ వీళ్ళంతా కూడా ఆల్రెడీ తెల్లవారుజాము నుంచి కూడా స్వామివారిలంతా కూడా భక్తులు స్వామివారిని ఆశీస్సు తీసుకోవడానికి వచ్చారు. ఎందుకంటే 21 పత్రాలతో స్వామివారి యొక్క ప్రత్యేక పూజ అనేది నిర్వహిస్తారు. సో ఆ ప్రత్యేకంగా పూజ ఎందుకు చేస్తారంటే ఆ పత్రాలు ప్రకృతిలో దొరికేటువంటి ఒక్కొక్క పత్రానికి ఒక్కొక్క ప్రాధాన్యత ఉంటుంది. అమ్మ ఈరోజు ప్రత్యేకత ఏంటి? ఓకే, చూడొచ్చు వీళ్ళంతా ఓవరాల్ గా చూస్తే తెల్లవారుజాము నుంచి కూడా చూడొచ్చు భక్తులంతా కూడా వినాయక చవితి సందర్భంగా ఈ ఆలయానికి ప్రత్యేకంగా రావడం జరుగుతుంది. సో ఏ కార్యక్రమైనా వినాయకునితోనే ప్రారంభిస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు ఖచ్చితంగా స్వామివారిని దర్శించుకుంటే మంచి జరుగుతుంది అనేది నమ్మకం. ప్రకృతిలో దొరికే పత్రాలు, ఫలాలు అన్నీ స్వామివారికి సమర్పిస్తారు. అవి మనకి స్వామివారికి సమర్పణతో పాటుగా ఖచ్చితంగా వాటిని పూజలో వినియోగిస్తే వాటి ద్వారా వచ్చేటువంటి గాలిని పీల్చినా మంచి జరుగుతుంది అనేది ప్రగాఢ విశ్వాసం. అందుకే హిందువులకు ఆరంభ పూజ వినాయకునితోనే ప్రారంభిస్తారు. అలాగే ఇప్పుడు ప్రారంభమయ్యేటువంటి ప్రధాన పండుగలన్నీ కూడా వినాయక చవితితోనే ప్రారంభమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ఆలయానికి అయితే భక్తులు పోటెత్తున్న పరిస్థితి కనిపిస్తుంది. విజయ చంద్రిక. థ్యాంక్ యూ.